హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తిరుపతి వెళ్ళే భక్తులకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణని పూర్తిగా కలుపుతూ తిరుపతికి మరో కొత్త రైలు యొక్క సర్వీస్ అనేది అందుబాటులోకి రానుంది. మహారాష్ట్రలోని నాందేడుని తెలంగాణలోని మేజర్ రైల్వే స్టేషన్లని కలుపుతూ తిరుపతికి ఈ రైలు అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ బండి పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా ప్రయాణిస్తుంది. ఈ వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం స్పెషల్ రైలుగా తిరుగుతున్న 07015 07016 తిరుపతి నాందేడు తిరుపతి వయ కరీంనగర్ మీదుగా వెళ్ళే ఈ బండి అనేది ప్రజల నుంచి మంచి ఆదరణ అనేది పొందుతుంది. ఈ బండికి ప్రస్తుతం ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ని చూసి ఈ బండిని రెగ్యులర్గా మార్చడం జరిగింది. ఇంకా ఈ బండి రెగ్యులర్గా మారిన తర్వాత ఈ ట్రైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే ఈ బండి నాందేడు నుంచి తిరుచానూరుకి ప్రయాణించేటప్పుడు తిరుచానూరు తిరుపతి కలిపి చెప్తున్నాడని కన్ఫ్యూజ్ అవ్వకండి. తిరుచానూరు కూడా తిరుపతిలో వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. ఇది తిరుపతిలో రైలు యొక్క రద్దీని తగ్గించడానికి ఈ తిరుచానూరు రైల్వే స్టేషన్ నిర్మించడం జరిగింది. సో రెండు ఒకటే, మనకి ఇక్కడ రేణిగుంటలో దిగినా ఒకటే, తిరుచానూరులో దిగినా ఒకటే, తిరుపతిలో దిగినా ఒకటే. ఈ మూడు రైళ్లు కూడా తిరుపతి ప్రాంతానికి సపోర్టింగ్ స్టేషన్స్ ఇవన్నీ. ఇంకా నాందేడ్ నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఈ బండి మొదటిసారి మే 9వ తారీఖున మనకి అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17633గా ఉంటుంది. ఈ బండి మనకి నాందేడు నుంచి శనివారం రోజు అందుబాటులో ఉంటుంది, ప్రయాణికులు గమనించగలరు. ఇంకా తిరుగు ప్రయాణంలో తిరుచానూరు నాందేడు మధ్యలో ఈ బండి మే 10వ తారీఖున అందుబాటులో ఉంటుంది మొదటిసారి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17634గా ఉంటుంది. ఈ బండి మొదటిసారి ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మనకి ఆదివారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ బండి ప్రయాణించే మార్గమే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అన్ని బండ్లలాగా కాకుండా ఈ బండి కొంచెం డిఫరెంట్గా ప్రయాణిస్తుంది. ఎలా వెళ్తుంది అంటే నాందేడ్లో స్టార్ట్ అయిన ఈ బండి తెలంగాణలోకి వచ్చేస్తుంది. తెలంగాణలోకి వచ్చిన ఈ బండి బాసరా, నిజామాబాద్ తర్వాత ఇటు కరీంనగర్ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఈ కరీంనగర్ సెక్షన్లో ఈ బండి కోరుట్ల రైల్వే స్టేషన్లో ఆగుతుంది. తర్వాత జగిత్యాల రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఈ కోరుట్ల, ఈ జగిత్యాల ఇక్కడ రైల్వే ట్రాన్స్పోర్టింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇలాంటి ప్రాంతాల ప్రజలకి ఈ రైలు చాలా కన్వెంట్గా ఉంటుంది. తర్వాత ఈ బండి కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత పెద్దపల్లి రైల్వే స్టేషన్కి వస్తుంది. పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ బండి గ్రాండ్ ట్రక్ సెక్షన్లోకి వచ్చేసి జమ్మికుంట, వరంగల్ ఈ సెక్షన్ నుంచి ఇటు వరంగల్ విజయవాడ సెక్షన్లోకి వచ్చేసి మహబూబాద్, ఖమ్మం, విజయవాడ మీదుగా తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట ఈ ప్రాంతాల మీదుగా తిరుచానూరుకి ఈ బండి చేరుకుంటుంది. ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే ఈ బండి నాందేడు రైల్వే స్టేషన్లో శనివారం సాయంత్రం 4:45 బయలుదేరుతుంది. ఈ బండి మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 తిరుచానూరుకి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో తిరుచానూరు రైల్వే స్టేషన్లో ఈ బండి మనకి రాత్రి 7:45 బయలుదేరుతుంది. తిరిగి ఈ బండి ఇక్కడ నాందేడ్కి మరుసటి రోజు సాయంత్రం 6:20 నాందేడ్కి చేరుకుంటుంది, ప్రయాణికులు గమనించగలరు. ముఖ్యంగా ఈ బండి తెలంగాణ ప్రాంతాల ప్రజలకి చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. మనకు ప్రస్తుతం ఈ రూట్లో కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ అనేది ప్రయాణిస్తుంది. ఈ బండి ఎప్పుడు కూడా రద్దీని తలపిస్తూ ఉంటుంది. ఈ బండిని రెగ్యులర్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. సో ఇంత బిజీ ఉండే ఈ రూట్లో ఈ బండిని అందుబాటులోకి తీసుకురావడం, అది కూడా జగిత్యాల, కోరుట్ల ఈ ప్రాంతాలలో కూడా స్టాప్ అనేది ఇవ్వడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.